కొడైకెనాల్ నుంచి వచ్చిన పంతులు గారికి బాగి గురించి ఎంతో గొప్పగా అమర్ వాళ్ళ అమ్మా నాన్న చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు పంతులు గారు మీ చిన్న కోడలు గురించి వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి ఆ అమ్మాయిని నాకు కూడా చూడాలనిపిస్తుంది. తనను చూస్తే ఒకసారి ఆరుని కూడా చూసినట్టుగా అనిపిస్తుంది కదా అని చెప్పి ఇక పంతులు గారు అంటూ ఉంటే, ఇప్పుడే మా కోడల్ని పిలుస్తాను పంతులు గారు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అప్పుడే కాఫీ తీసుకొని కిచెన్లో నుండి బయటకు వస్తున్న బాగీని చూపిస్తూ, అదిగోండి పంతులు గారు మా చిన్న కోడలు అని చెప్పి బాగీని పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక దాంతో పంతులు గారు బాగీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మీరు కొడైకెనాల్లో ఉండే పంతులు గారు కదా అని చెప్పి బాగి పంతులు గారిని గుర్తుపడుతుంది. ఇక అప్పుడు పంతులు గారు కూడా నువ్వేంటమ్మా ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే, నేను ఉండేది హైదరాబాద్లోనే పంతులు గారు, ఇది మా ఇల్లే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రపంచం చిన్నదని తెలుసు కానీ మరీ ఇంత చిన్నదని నేను అస్సలు అనుకోలేదమ్మా, ఎక్కడ కొడైకెనాలు ఎక్కడ హైదరాబాద్ అని చెప్పి ఇక పంతులు గారు ఆ రోజు గుడిలో అమ్మాయిని నువ్వు కలవలేకపోయినందుకు నేను కూడా ఎంతగానో బాధపడ్డాను అని చెప్పి అంటూ ఉంటారు. మొత్తానికి ఆ దేవుడు నిన్ను అన్ని కష్టాలు పెట్టినా కూడా చివరకు నిన్ను ఈ ఇంటికి కోడల్ని చేశాడు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి పంతులు గారు మీరు అనేది అని చెప్పి బాగి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు బాగీకి అమర్ గురించి పిల్లల గురించి నిజం చెప్పేస్తారు. ఇక అమర్ వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగి గార్డెన్లో నిలబడి ఏడుస్తూ ఉంటుంది. బాగి అలా నిలబడి ఏడుస్తూ ఉంటే పంతులు గారు బాగీకి నిజం చెప్పేసి ఉంటారు. అందుకే బాగి ఏడుస్తుంది అని చెప్పి అమర్ బాగి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక రాతుడేమో ఇంట్లోకి వెళ్తాడు. అమర్ బాగీతో బాగి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక అప్పుడు బాగి, ఇన్ని రోజులుగా ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారండి? ఇన్ని రోజుల మన పరిచయంలో మీ మనసులో ఉన్న ఆ మాటను చెప్పాలని ఒక్కసారి కూడా అనిపించలేదా అని చెప్పి అంటూ ఉంటే, నేను కూడా నీతో చెప్పాలని అనుకున్నాను మిస్ అమ్మ, కానీ నువ్వు బాధపడతావని ఈ విషయం నీ దగ్గర దాచానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక రాతోడ్ పంతులు గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, పంతులు గారు అసలు ఏంటండి మీరు, మా అమ్మగారు చనిపోయిందని ఎందుకు మీరు మిస్ అమ్మకు నిజం చెప్పేశారు అని అంటూ ఉంటే ఇక అప్పుడు పంతులు గారు, నిజం చెప్పానని నీతో ఎవరు చెప్పారు రాతోడ్? నేను ఆ అమ్మాయికి ఏ నిజం చెప్పలేదు అని పంతులు గారు అంటూ ఉంటారు. ఏంటి నిజం చెప్పలేదా? మరైతే మీరు బాగీకి ఏం చెప్పారు అని రాతోడు అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు పంతులు గారు జరిగిందంతా కూడా రాతోడికి చెబుతూ ఉంటాడు. పంతులు గారు, నువ్వు ఆ రోజు కలవడానికి వచ్చింది ఈ ఇంటి కోడల్నే కదమ్మా అని చెప్పి చెప్పబోతూ ఉండగా ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు ముందు జాగ్రత్తగా పంతులు గారి కాలు తొక్కుతూ ఉంటారు. ఇక దాంతో పంతులు గారికి విషయం అర్థమైపోతుంది. ఇదేంటి, ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కూడా తేడాగా ఉన్నాయి, అంటే ఈ అమ్మాయికి ఆరు చనిపోయిందన్న నిజం తెలియదా? వీళ్ళు నాకేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకైనా మంచిది ఆరు చనిపోయిందన్న విషయం ఈ అమ్మాయికి చెప్పకపోవడమే మంచిది అనుకొని, పంతులు గారు నేను నీతో చెప్పాలనుకుంది అమర్ గురించి అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి ఆయన గురించి మీరు నాతో ఏం చెప్పాలనుకున్నారు అని బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆరుని అమర్ ఎంతలా ప్రేమించాడో అదంతా కూడా పంతులు గారు బాగీకి చెబుతారు. ఇక ఆ విషయాన్ని తలుచుకొని బాగి గార్డెన్లోకి వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఆరు అమర్లు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళో అదంతా కూడా పంతులు గారు బాగీకి చెబుతారు. ఇక ఆ తర్వాత బాగి, అవును పంతులు గారు, కొడైకెనాల్లో ఉండే అక్క మీకు బాగా పరిచయం కదా, ఎప్పుడైనా ఆ అక్క కనిపిస్తే నన్ను ఒక్కసారి కలవమని చెప్పరా, నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా? నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ ఎవరో ఒకరు లిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు చెప్పడానికి మీ అక్క అసలు అక్కడ ఉంటే కదమ్మా నీకు అందనంత దూరం వెళ్ళిపోయింది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఆరు బాధపడుతూ ఉంటుంది. ఇక బాగి ఏమో, ఏంటి పంతులు గారు మీరు అనేది, అక్క దూరంగా వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది పంతులు గారు అని చెప్పి బాగి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు, ఇప్పుడు మీ అక్క వాళ్ళు కొడైకెనాల్లో ఉండట్లేదమ్మా, వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యారు అని చెప్పి ఇక అలా మాట మారుస్తాడు. ఇక దాంతో బాగి, అవునా పంతులు గారు, అక్క గురించి నేను ఇంతలా ఎందుకు అడుగుతున్నానంటే అందరూ నా మాటల్లో ఆనందాన్ని చూస్తే
అక్క మాత్రమే నా మౌనంలో బాధను వెతికింది. మా నాన్న తర్వాత నా గురించి అంతలా ఆలోచించింది కేవలం అక్క మాత్రమే అని చెప్పి బాగి ఎంతగానో బాధపడుతూ ఇక అలా బయటకు వచ్చి గార్డెన్లో నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే అమర్ బాగి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అలా రాతోడికి పంతులు గారు జరిగిందంతా చెప్పడంతో కొంప మునిగిపోయింది. మీరు బాగీకి నిజం చెప్పేసి ఉంటారనుకొని సార్ ఓపెన్ అవుతున్నారు అని చెప్పి రాతోడు అమర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. సార్ మిమ్మల్ని పెద్ద సార్ పిలుస్తున్నారు, రండి సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ బాగీతో అసలు ఏం జరిగిందంటే నాకు కూడా నిజం ఈ మధ్య తెలిసింది అని చెప్పి బాగీకి నిజం చెప్పబోతూ ఉంటాడు. ఇక రాతోడు అలా అమర్ని పిలుస్తూ ఉంటే అప్పుడు బాగి నువ్వు ఉండు రాతోడు, ఆయన నాతో చాలా ఎమోషనల్గా ఏదో విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు, నువ్వింటి ఆయన్ని మధ్యలో తీసుకెళ్ళిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. సార్ ముందు మీరు రండి సార్, లోపల పెద్ద సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి ఇక అలా అమర్ని లాగుతూ ఉంటే ఇక అప్పుడు బాగి కూడా లేదు లేదు మీరు నాతో ఏదో చెప్పాలనుకున్నారు, అదేంటో చెప్పిన తర్వాత వెళ్ళండి అని చెప్పి అమర్ చేయి పట్టుకొని లాగుతూ ఉంటుంది. ఇక అలా ఇద్దరు కూడా చెరొక పక్క అమర్ చేతిని పట్టుకొని లాగుతూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక ఆ తర్వాత రాతోడు మెల్లిగా సార్ తొందరపడి బాగీకి ఏం చెప్పకండి, పంతులు గారు బాగీకి ఏం చెప్పలేదు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ మరి పంతులు గారు బాగీకి ఏం చెప్పారట, ఎందుకు బాగి అంతలా ఎమోషనల్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే మీరు ఆరు మేడంని ఎంతలా ప్రేమించారో ఆ విషయం గురించే పంతులు గారు బాగీకి చెప్పారట అని రాతోడు అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు నేను కవర్ చేయాలన్నమాట అని చెప్పి ఇక అలా అమర్ బాగీకి ఆరు గురించి ఆరుని తను ఎంతలా ప్రేమించాడో ఇక ఆ విషయాల గురించి మాట మార్చి చెబుతూ ఉంటాడు. మరోవైపు బాగి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అమర్తో అమర్ వాళ్ళ నాన్నగారు ఒరే అమర్ నువ్వు చెప్పినట్టుగా బాగీకి ఆరు గురించి చెప్పకపోవడమే మంచిదైంది. ఈరోజు బాగి మాటల్లో ఆరుని తను ఎంతలా అభిమానిస్తుందో తెలిసిన తర్వాత మాకు కూడా చాలా బాధగా అనిపించింది. బాగి ఆరుకి తన గుండెల్లో గుడి కట్టేసుకుంది, ఆ గుడిలో దేవత లేదన్న విషయం తెలిస్తే బాగి తట్టుకోలేదు. ఎప్పటికీ బాగికి నిజం తెలియకపోవడమే మంచిదనిపిస్తుందని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత అమర్ ఇప్పటి వరకు ఆరు బాగి ఇద్దరు కూడా ఒకరినొకరు కలుసుకోలేదు, ఎప్పటికీ కలుసుకోలేని వాళ్ళను దేవుడు ఎందుకు ఒకే దారిలో కలిపాడో అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పంతులు గారు ఆ పరమాత్మ వాళ్ళిద్దరిని కలపాలని నిర్ణయించుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో అర్థం ఉండే ఉంటుంది అని చెప్పి అయినా బాగి ఆరుని చూడలేదని ఎవరు చెప్పారు అని అంటూ ఉంటారు. అదేంటి పంతులు గారు ఆ రోజు గుడిలో కూడా ఆరుని బాగి కలవలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే బాగి ఆరుని చూసింది గుడిలో కాదు ఈ ఇంట్లో అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి పంతులు గారు బాగి ఈ ఇంట్లో ఆరుని చూసిందా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఒరే అమర్ అవునరా పంతులు గారు చెప్పేది నిజం, ఆరు అస్థికలు మనం ఇంకా పుణ్యనదిలో కలపలేదు కదా, అందుకే ఆరు ఆత్మ ఇంకా మన చుట్టూనే తిరుగుతుందని పంతులు గారు చెప్పారని అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమర్కి చెబుతారు. అయితే ఒక్కసారి నా ఆరుని నేను చూడొచ్చా పంతులు గారు, నా ఆరుతో నేను మాట్లాడొచ్చా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు పంతులు గారు లేదమర్ నువ్వు ఆరుని ఎప్పటికీ చూడలేవు, తనతో మాట్లాడలేవు, తను కేవలం ఒక గాలి మాత్రమే అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అమర్ బాధపడుతూ ఉంటాడు. అయితే పంతులు గారు మా అమ్మగారి అస్థికలను ఎప్పటికీ పుణ్యనదిలో కలపకపోతే మా అమ్మగారు ఎప్పుడు మాతో పాటు ఉంటారు కదా అని రాతోడు అంటూ ఉంటే తప్పు రాతోడు, అస్థికలు పుణ్యనదిలో కలపకపోతే ఆత్మ ఎప్పటికీ శాంతించక ఘోషిస్తుంది, అదే అసలైన మరణం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. సరే పంతులు గారు నా ఆరు ఆత్మకు శాంతి కలగాలంటే పుణ్యనదిలో కలపాలి కాబట్టి ఒక మంచి రోజు చూసి అస్థికలను పుణ్యనదిలో కలుపుతాము అని చెప్పి అమర్ బాధగా లోపలికి వెళ్ళిపోతాడు. ఆ అస్థికలు కలిపిన తర్వాత బాగిని మా సార్ని కూడా ఏదో ఒక విధంగా ఒకటి చేయండి పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పటి వరకు వాళ్ళు ఒకటవ్వలేదా అని పంతులు గారు అంటారు. లేదు పంతులు గారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అలా పంతులు గారు అంటూ ఉంటారు.
మా సార్ మిమ్మల్ని నీళ్ళల్లో కలపకుండా చూసుకోండి, నేను పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తాను అని చెప్పి రాథోడ్ బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఆరు ఏమో అమర్ తన కోసం బాధపడడం చూసి తను బాల్కనీలోకి వచ్చి నిలబడి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే మనోహరి కారులో నుండి కిందకు దిగుతుంది. ఇదంతా దీనివల్లే అని చెప్పి ఆరు మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మనోహరి కారులో నుండి కిందకు దిగిన తర్వాత గోరా ఇచ్చిన తాయెత్తుని చేత్తో పట్టుకొని గోరా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. గోరా మనోహరితో ఈ తాయెత్తుని గుమ్మానికి కట్టు, ఇక్కడున్న విభూదిని ఆత్మ ఏ చోటైతే తిరుగుతుందో అక్కడ చల్లు, ఈ తాడుని ఒక చెట్టుకి కట్టు, అప్పుడు ఆత్మ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ దరిదాపుల్లో కూడా రాదు అంటూ గోర చెప్పిన మాటల్ని మనోహరి గుర్తు చేసుకుంటుంది. ఇక అలా మనోహరి చేతుల్లో తాయెత్తును చూడగానే ఆరు వస్తే మనో ఏంటది, ఏం చేస్తున్నావే అని చెప్పి అంటూ ఉంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.